పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. పగలున్నంత వరకు. పగలు రేపు తెల్లవారి 6 గంటలు వస్తుందా? ఏం చేయాలి మీరు? డ్యూటీకి కాదు వెళ్ళవలసింది, ఊరి మీద తిరగడానికి కాదు, బడికి వెళ్ళిపోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు. దేవుడు అంటున్నాడు, 12 గంటలు నిద్ర ఇచ్చాను కదరా, రాత్రంతా పడుకున్నావు కదరా, మరి నువ్వేం చేయలేదు తెల్లవారి? పగలున్నంత వరకు మనము నన్ను పంపిన వాని క్రియలు మనము నేనొక్కడే కాదు, యేసునైనా నేనే కాదు, మీరందరూ ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ పగలు తెల్లవారు రాగానే ఏమనుకోవాలి? టిఫిన్ చెయ్యాలి అనుకోకూడదు, దేవుని పని చెయ్యాలి. పగలు రాగానే దేవుని పని చెయ్యాలి. ఎందుకు? నీకే గొంతిచ్చాడు. జీవరాశులలో ఏ జీవరాశికి భాష లేదు. హిందీ రాదు, తమిళ్ రాదు, తెలుగు రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. ప్రపంచంలో ఏ కుక్కైనా భౌ, తమిళ్లోనమ్మా భౌ, హిందీలోనూ భౌ. ఏమమ్మా భాష రాదా? రాదు. ఏమి శాస్త్రవేత్త దీనికి భాష రాదు? అదంతే. ఏమనాలి దీన్ని? పరిగెట్టించాలి కదండి తాటిపాకలో నుండి. దానికి భాష ఇవ్వలేదు, దానికి నీలాంటి పాడే స్వరము లేదు. వాటికే కానీ ఒకవేళ పాటలు పాడే కానీ లక్షణం వాటికి ఉంటే అవి పాడుకున్నాండి. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ అని అనుకొని, బౌమ్ అనుకొని. పాపం అండి, మూగజీవులండి. అవి మోగవి, ఇవి మోగవి, ప్రకృతిలో ఉన్నవి మోగవి. నీకు ఉదయం లేస్తే గడ 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 వాగుడే వాగుడు. అంతేనా? కొంతమంది ఉంటారండి ఆడోళ్ళు బుర్ర తినేస్తుంటారండి. మా దగ్గర ఉన్నారండి ఇలా చెంపలు ఇలాగా లెగిసిపోతాయి మాకు. మాటలు ఏంటి? పడుకున్నోడిని లేపి కాల్ చేసి కొంచెం నా కబుర్లు చెప్పండి. అమ్మ బాబు ఏటమ్మా కబుర్లు చెప్పడం? అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నువ్వు కుక్కవైనా బాగు, నువ్వు సైలెంట్గా ఉన్నాను. చూసారా రోడ్డు మీద సెల్ ఫోన్ టాంగ్ టాంగ్ టింగ్ టింగ్ అంటుంటా. ఎందుకంటున్నా అంటే ఉత్తనే ఖాళీ లేదు, గొంతిచ్చాడు నోరిచ్చాడని వాక్కోవడానికి గంటల గంటలు మాట్లాడుకోవడం, బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పడం. నీకే స్వరం ఇస్తే నువ్వు మాట్లాడవేటి? నువ్వేమంటున్నావు? మాట్లాడుకోవడం లేవు. సినిమా డైలాగ్ కాదు. ఏమంటున్నారండి ఈరోజు? మాట్లాడుకోవడం లేవట. మాట్లాడుకోవడం లేవేటి? మాట్లాడుకోవాలి. దేవుని గురించి మాట్లాడుకోవాలి, దేవుని గురించి చెప్పాలి. పడుకున్న వాళ్ళందరినీ లేపని చెప్పాలి. ఎందుకు నీకు నిద్ర వస్తుంది? ఎలా వచ్చింది నిద్ర? ఎందుకు పడుకుంటున్నావు? ఈ నిద్ర ఇచ్చిన దేవుడు ఎవరో చెప్పగలవా నువ్వు? ఎవరండి మాట్లాడుతున్నారు? ఎవరు దేవుని కోసం చెబుతున్నారు చెప్పండి.